అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారుపేరు కూడా. చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా ప్రశాంతంగా ఉంటుందని, వాతావరణం బాగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా కలుపుకొని పోతారని చెప్పేసి ఇక్కడే శ్రీనివాసం కూడా ఏర్పడుతుంది. చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు, ఇక్కడ రాయలసీమ వాళ్ళే కాదు, ఈవెన్ కోస్తా వాళ్ళు కూడా ఇక్కడ కన్నా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే కూడా స్థిరనివాసం ఏర్పడుతుంది. ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాపారాలు చేసినా మామూలుగా వారి పార్టీ ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చేసినా కూడా ఎవరికి అభ్యంతరం కూడా ఎవరు కానీ పెట్టలేని వాతావరణం గతంలో ఇంత వచ్చింది. కానీ ఇప్పటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎలా పరిస్థితి అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా సినిమా చూసాం, దండుపాలెం అని. సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. ఎవరైతే దీన్ని అన్నీ కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపరుల అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు, వారిపైన కూడా దాడి చేసే రకంగా, వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యం అంతా కూడా, అనంతపురం దండుపాలెం బాధ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్ట చెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడంతా కూడా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది పరిస్థితి. కేవలం ఖాళీ జాగానే కాదు, ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు, ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రైవేట్ స్థలం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆక్యుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు.